అందరికీ హాయ్ అండి. పప్పు బియ్యం నానబెట్టి ఓవర్ నైట్ ఊరబెట్టే పని లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పటికే చేసుకున్న 5 నిమిషాల్లో ఈ దోశలు రెడీ అయిపోతుంది. క్రిస్పీగా ఒక 2 కప్పులు ముడీలు ఉంటే చాలండి. క్రిస్పీ దోశలు మందని. ఇప్పుడు ఎలా చేసేద్దాం చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఈ దోశ కోసం నేను ఇక్కడ ఒక 2 కప్పులు ముడీలు తీసుకున్నాను. మనకి ఎవరైనా పెళ్ళిళ్ళు అయినా కూడా ఎవరైనా ఇచ్చి ఉంటారు కదా, ఆ ముడీలు వేస్ట్ చేయకుండా ఇలాగా దోశలు చేయండి, చాలా బాగుంటుంది. ఒక మిక్సీ జార్లో 2 కప్పులు ముడీలు వేసుకుని 1 కప్పు రవ వేసుకోవాలండి. ఈ దోశకి మనం బియ్యం నానబెట్టే అవసరం లేదు, పప్పు నానబెట్టే అవసరం లేదు. ఓకేనా? ముడీలు రవ వేసుకున్న తర్వాత పుల్లటి పెరుగు 1 కప్పు వేసుకోవాలి. మిక్సీ జార్లో మనం ముడీలు వేసేస్తే ముడీలే నిండిపోతుంది కాబట్టి కొంచెం స్పూన్ తోటి అడ్జస్ట్ చేసుకుని మనం పెరుగు వేసాం కదా, ఆ కప్పులో ఒక 3 నుండి 4 కప్పులు నీరు పట్టేలా చూసుకోవాలి. కొంచెం ముడీలు నానిపోయిందంటే మెత్తగా అయిపోతుందండి. అప్పుడు మనం 3 కప్పులు నీరు వేసినా ఈజీగా పట్టేస్తుంది. నీరు వేసిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేయండి. ఎక్కువ ఉప్పు వేయొద్దు, ఎందుకంటే ఆ ముడిలో కూడా ఉప్పు ఉంటుంది. ఓకేనా? ఇలా దోశ బ్యాటర్ లాగా నైస్గా రుబ్బీసి వచ్చేలా ఇందులో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ మనం వంట సోడా వేసుకోవాలి. అప్పుడే దోశలు బాగా క్రిస్పీగా టేస్టీగా బాగా వస్తుంది అనమాట. వంట సోడా వేసి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 నుండి 8 నిమిషాలు ఒక సైడ్ పెట్టేసినామంటే మనం వేసే దోశలు క్రిస్పీగా టేస్ట్గా బాగా వస్తుంది. స్టవ్ ఆన్ చేసి తవా పెట్టి ఒక గరిటి దోశ రుబ్బు తీసుకుని మనం దోశ పల్సగా వేసుకోవాలంటే చాలా క్రిస్పీగా టేస్ట్గా కరకరలాడుతూ దోశలు రెడీ అవుతుంది. హోటల్లో తినేటప్పుడు ఎలాగ ఉంటుందో అంత టేస్ట్ ఉంటుంది. ఇంకొకటి, ఈ దోశలకి ఎక్కువ నూనె అవసరం లేదు, లైట్గా జస్ట్ వేసుకోవాలంతే. వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలాగ ఉడకబెట్టామంటే చూడండి ఎంత మంచి కలర్తో వచ్చింది కదా. ఇన్స్టెంట్ దోశ 5 నిమిషాలకి రెడీ అయిపోతుంది. పప్పు గిప్పు నానబెట్టే అవసరం లేదు. మంచి కలర్తో పాటు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. వేడి దోశలు తిన్నామంటే ఇంకా సక్కత్తుగా ఉంటుంది, అంటే క్రిస్పీగా కరకరలాడుతూ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దోశలు ఎలాగా వేసినాం కదా, మంచి కలర్ కూడా వస్తుంది కదా. మీ ఇంట్లో ముడిలో ఒక 2 కప్పులు రవ కప్పు ఉన్నదంటే పెరుగుతో పాటు అన్ని కలిపేసి దోశలు వేసుకొని ఇన్స్టెంట్ 5 నిమిషాల్లో ఈ దోశలు రెడీ అయిపోతుంది. చూసారు కదా, చూస్తుంటే మీకే మేము కూడా చేయాలి తినాలి అనిపిస్తుంది కదా. చూడండి కలర్ ఎలాగున్నా చూడండి, మనం పప్పులు ఏది వేయకపోయినా కూడా మంచి కలర్, హోటల్లో చేసే మంచి కలర్ ఎలా ఉంటుందో అలాంటి కలర్ వచ్చింది కదా. ఇలా చూస్తే ఎవరికి నోరు ఊరదు, ప్రతి ఒక్కరికి తినాలి అనిపిస్తుంది కదా. చూడండి క్రిస్పీ కూడా ఉంటుంది, అంటే వేడిగా ఉండేటప్పుడు కొంచెం క్రిస్పీగా ఉంటుంది, చల్లగా అయితే మెత్తగా అయిపోతుంది. ఓకేనా? ఇవి వచ్చేసి ప్లెయిన్ దోశ కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం కొంచెం మసాలా పౌడర్ వేసుకుని కూడా చేసుకోవచ్చు. మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు కదా, శిరీష రాజేష్, వాళ్ళు ఏం చేశారంటే దోశలు వేసుకుని దాని మీద చట్నీ పౌడర్ ఉంటుంది కదా, ఆ చట్నీ పౌడర్ వేసుకుని తింటాం అనుకుని చట్నీ పౌడర్ కూడా వేసుకున్నారు. అలాగా కూడా మనం వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. మన ఇంటికాడ ఏదైనా చట్నీ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. లేదంటే కొంచెం గరం మసాలా కారం పౌడర్ వేసుకుని కూడా మనం తినొచ్చు. కాకపోతే నూనె ఎక్కువ పట్టదు, కొంచెం లైట్గా వేసుకోండి. నేను వీడియోని కొంచెం నూనె వేసాను. ఓకేనా? చూడండి 2 కప్పులు ముడీలు ఉంటే ఇలాగ వేస్ట్ చేయకుండా చిత్రాన్నం కానీ ఇలాగ దోశలు కానీ చేసినామంటే ఇన్స్టెంట్గా 5 నిమిషాలు దోశలు రెడీ అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. దోశలన్నీ అయిన తర్వాత చట్నీతో కానీ కర్రీతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా 5 నిమిషాల్లో చేసుకున్న ముడీలు దోశ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్.